ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ విజయానికి ప్రణాళికబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. జనసేన గోదావరి జిల్లాల ప్రతినిధులతో స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వారిద్దరూ విచ్చేసి మాట్లాడారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలని, మొదటి ప్రాధాన్యత ఓటుతో పేరాభక్తులను గెలిపించాలని అన్నారు. ఈ సందర్భంగా రాజశేఖరంను మరోసారి అందరికీ పరిచయం చేశారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, పంతం నానాజీ, పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్టీ ప్రెసిడెంట్లు, రాష్ట్ర కార్యదర్శులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ నుంచి ఒక బాధ్యతతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఉమ్మడి అభ్యర్థి రాజశేఖరం గారి గెలుపు కోసం రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ శాసనసభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, మండలాధ్యక్షులు, క్షేత్రస్థాయిలో ఉన్న మా వీర మహిళలు, అదేవిధంగా కోఆర్డినేటర్లు, పార్లమెంటు స్థాయిలో ఏర్పాటు చేసిన కోఆర్డినేటర్లు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి 27వ తారీఖున జరగబోయే శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కోసం, కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా అప్రమత్తతోటి, కొంచెం సమన్వయంతోటి, ఒక బాధ్యతతోటి కలిసి పనిచేసుకుని అద్భుతమైన విజయం సాధించే విధంగా అడుగులు వేయాలని ఈ రోజున మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అందరికీ కూడా ఈ సమాచారం అందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ 8 నెలల నుంచి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేపట్టిన అనేక చక్కటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి అద్భుతమైన విజయం సాధించే విధంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ కృషి చేసే విధంగా మీ అందరం కూడా ఒక చక్కటి కార్యాచరణ రూపొందించుకున్నాం. తప్పకుండా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడమే కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా యువతకు ఓ చక్కటి అవకాశం పెట్టుబడుల విషయంలో కానివ్వండి, లేదా ఉపాధి అవకాశం విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఒక మంచి ప్రణాళికతోటి టీచర్ల కోసం, విద్యారంగం కోసం తీసుకురావాల్సిన మార్పుల్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. దాన్ని విజయం సాధించగా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.